శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అపయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఖండగ్రాస చంద్రగ్రహణము 28 ఆగస్టు 2026 శ్రావణ శుక్ల పూర్ణిమ శుక్రవారం రోజున సంభవిస్తుంది. ఈ గ్రహణము శతభిష నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది. ఇది ఖగోళ శాస్త్రపరంగా మనం చూసినట్టయితే పాక్షిక చంద్రగ్రహణము, అంటే పార్షియల్ ఎక్లిప్స్ అన్నమాట. ఈ గ్రహణము భారతదేశంలో కనబడడం లేదు కనుక గ్రహణానికి సంబంధించినటువంటి విధి విధానాలను మనము భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళము ఆచరించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ గ్రహణము సంభవిస్తున్నటువంటి సమయం లోపల చంద్రుడు అస్తమించి ఉన్నాడు భారతదేశంలో కనుక ఈ గ్రహణము భారతదేశంలో కనబడదు కనుక మనము పాటించవలసినటువంటి అవసరము లేదు. అయితే ఖగోళ పరంగా ఈ సంఘటన, ఈ గ్రహణము అనేటువంటి ఒక ఘటన జరుగుతోంది గనక విభిన్న ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ లోకల్ టైం ప్రకారంగా గ్రహణము దృగ్గోచరము అవుతోంది. అయితే మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా చూసినట్టయితే ఈ గ్రహణము ఉదయం 8:04 ప్రారంభమయ్యి మధ్యాహ్నం 12:30 ముగుస్తుంది. అంటే ఉదయం పూట చంద్రగ్రహణము అనేటువంటిది సంభవం కాదు, అంటే మనకు కనబడదు. అయితే మొత్తం గ్రహణము 3:17 ఉంటున్నది. ఎక్కడైతే చంద్రుడు కనబడుతూ ఉంటాడో ఆ ప్రాంతాలలో ఈ గ్రహణము దృగ్గోచరం అవుతుంది, అక్కడ కనబడడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ 28 ఆగస్టు 2026 రోజున వచ్చేటువంటి గ్రహణము భారతదేశంలో కనబడదు. అయితే గ్రహణము కనిపించే ప్రాంతాలను గనక మనం చూసినట్టయితే అమెరికా ఖండంలో గ్రహణం కనబడుతుంది, యూరప్లో ఎక్కువ భాగంలో కనబడుతుంది, ఆఫ్రికా ఖండంలో కనబడుతుంది, అట్లాంటిక్ మహాసముద్రం పైన ఈ గ్రహణము గోచరమవుతుంది. తర్వాత పశ్చిమ ఆసియాలో కొన్ని ప్రాంతాలలో ఈ గ్రహణము కనిపిస్తుంది. అయితే మళ్ళీ కూడాను చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఈ గ్రహణము కనబడదు కనుక విధి విధానాలను పాటించవలసినటువంటి అవసరము లేదు. అయితే ఈ గ్రహణము శతభిష నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది గనక ఈ కుంభరాశిలో సంభవిస్తున్నటువంటి గ్రహణము 12 రాశులలో జన్మించినటువంటి వారికి, మేషము నుండి మీనరాశిలో జన్మించినటువంటి జాతకులకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మట్టుకు మనము తెలుసుకోవాలి. ఎందుకంటే గ్రహణ గోచారము గ్రహణము సంభవించిన రోజు నుండి 6 మాసాల వరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ గ్రహణం యొక్క సంభావము, దాని యొక్క ఫలితాలు తప్పకుండా 12 రాశుల వారిపై ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విషయాలపై ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి గ్రహణ గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. 28 ఆగస్టు 2026 శ్రావణ శుక్ల పూర్ణిమ శుక్రవారం రోజున
పాక్షిక చంద్రగ్రహణము సంభవిస్తుంది. శతభిష నక్షత్రం కుంభరాశిలో వస్తుంది. ఈ కుంభరాశిలో గ్రహణం రావడము ధనుస్సు రాశి జాతకులకు 3వ స్థానం అవుతుంది. అంటే 3వ స్థానంలో గ్రహణం సంభవించడము చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. మీ లోపల ఒక ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఈ గ్రహణం యొక్క ప్రభావం మూలకంగా నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి మనస్తత్వం మీ లోపల ఏర్పడుతుంది. ధైర్యం బాగా పెరుగుతుంది. పనులను నేను పూర్తి చేయగలుగుతాను, ఎఫర్ట్స్ పెడతాను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం మీ లోపల పెరుగుతుంది. స్నేహితులు, సోదరులు, ఆత్మీయులు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. చిన్నపాటి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అభివృద్ధి కనబడుతుంది. అంటే ఉద్యోగంలో మీరు సంతృప్తిగా ఉండడము, హైఅప్స్ యొక్క సహాయ సహకారాలు అందడము, వర్క్ లోపల సాటిస్ఫాక్షన్ అనేది బాగా మీకు ఈ గ్రహణం మూలకంగా ఉంది. ఇక వ్యాపారస్తులు చేతిలో ఉన్న వ్యాపారమే కాకుండా విస్తరణపై మనస్సు నిలిపే సూచనలు కనబడుతున్నాయి. ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. రచన చేస్తున్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సమయంలో గ్రహణం మూలకంగా రాబోయే 6 మాసాల వరకు మీకు చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శత్రువుల మూలకంగా మీకు ఆర్థిక లాభం కనబడుతుంది. ఈ సమయం లోపల ముఖ్యంగా మీరు చేపట్టినటువంటి ప్రయత్నాలు గ్రహణం మూలకంగా కలిసి వస్తాయి. ఓవరాల్గా ధనుస్సు రాశి వారికి గ్రహణ గోచారము అనుకూలంగా ఉంది. మీరు దీన్ని సద్వినియోగపరచుకోండి. పాక్షిక చంద్రగ్రహణము శ్రావణ శుక్ల పౌర్ణిమ శుక్రవారం 28/8/2026 రోజున శతభిష నక్షత్రం కుంభరాశిలో సంభవిస్తుంది. అయితే భారతదేశంలో ఇది దృగ్గోచరం కాదు కనుక విధి విధానాలను మనము పాటించవలసినటువంటి అవసరం లేదు. ధర్మశాస్త్రం ప్రకారంగా మనకు కంటికి గ్రహణము కనబడితేనే మన సాంప్రదాయం ప్రకారంగా శాస్త్రాలలో చెప్పినటువంటి నియమాలను పాటించాలి. కాబట్టి మనము ఈ గ్రహణం కనబడడం లేదు కనుక దానాలు కానివ్వండి, నదీ స్నానాలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, జపాలు కానివ్వండి, గురుముఖత మనకు బోధించినటువంటి మంత్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను నిత్యం చేసుకోవడంలో తప్పులేదు. కానీ గ్రహణానికి ప్రత్యేకంగా కొన్ని చెప్పబడి ఉన్నాయి కాబట్టి దృగ్గోచరం లేనప్పుడు ఇవి పాటించవలసినటువంటి అవసరం లేదు. అయితే గోచార ఫలితాలు అంటే గ్రహణం సంభవిస్తున్నటువంటి రాశి నక్షత్రం ప్రకారంగా కొన్ని రాశులలో జన్మించినటువంటి వారికి అధమ ఫలితాలు ఉంటాయి. అంటే ప్రతికూలమైనటువంటి ఫలితాలు రాబోయే 6 మాసాల వరకు ఉంటాయి అని మనకు శాస్త్రం చెప్తుంది. వాటిలో ముఖ్యంగా మన జన్మరాశి నుండి జన్మస్థానంలో, ద్వాదశ స్థానంలో, అష్టమ స్థానంలో, అర్ధాష్టమ స్థానంలో గ్రహణము సంభవించినట్టయితే ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా రాహువుకు సంబంధించినటువంటి పరిహారాలు. అధిష్టాన దేవత అమ్మవారిని పూజించడము, నాగదేవాలయానికి వెళ్ళడము, గ్రహణానంతరము శివారాధన చేయడము, ఇవి చేయడం మూలకంగా మీకు గ్రహణంతో ఏవైతే దుష్ప్రభావాలు ఉన్నాయో వాటి నుండి విముక్తులవుతారు. ముఖ్యంగా గురువు ఉపదేశించినటువంటి మంత్రాలను మీరు గ్రహణం తర్వాత ఈ దుస్థానాలలో సంభవించినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా పారాయణాలు చేసుకోండి, జపం చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.